భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి వద్ద సిపిఎం నేతలు ధర్నా నిర్వహించారు. ఏరియా ఆసుపత్రిలో ప్రజలకు, రోగులకు ఎలాంటి సదుపాయాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది కొరత ఉందని ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు. ఏదైనా ఆపరేషన్లు చేయాలంటే సర్జన్స్ లేక భద్రాచలం ఎమ్మెల్యే వెంకట్రావు వచ్చి ఆపరేషన్లు నిర్వహించవలసి వస్తుందన్నారు. వెంటనే ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిపై దృష్టి సారించాలని సిపిఐ నేతలు డిమాండ్ చేశారు. భద్రాచలం ఏరియా హాస్పిటల్ పట్ల రాష్ట్ర మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేల నిర్లక్ష్య వైఖరి, రాష్ట్ర మంత్రులు, ఎంపీల నిర్లక్ష్య వైఖరి, రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, ఖాళీగా ఉన్న డాక్టర్ పోస్టులను సిబ్బంది జీతాలు వెంటనే, పెండింగ్ లో ఉన్న శానిటేషన్ కార్మికుల జీతాలు వెంటనే, పెండింగ్ లో ఉన్న శానిటేషన్ అట్లా కాదు, దీనికి 5-6 అంబులెన్స్లు ఉండాలి, 4 రాష్ట్రాల సరిహద్దు. ఈరోజు సిపిఎం పార్టీ భద్రాచలం టౌన్ కమిటీ ఆధ్వర్యంలో భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఉన్న ప్రధాన సమస్యలు పరిష్కరించాలని, అలాగే డాక్టర్ల పోస్టులు భర్తీ చేయాలని, నర్సింగ్ స్టాఫ్ పోస్టులు భర్తీ చేయాలని, శానిటేషన్ సిబ్బంది సంఖ్యను పెంచాలని, బడ్జెట్ పెద్ద ఎత్తున కేటాయింపులు చేయాలనే ప్రధాన డిమాండ్లతో ఈరోజు ఇక్కడ ధర్నా నిర్వహించాం. ఈ ధర్నా నిర్వహించడానికి ముందు 20 రోజుల క్రితం మా పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ గారు స్వయంగా హైదరాబాద్ నుంచి ఆసుపత్రికి వచ్చి సందర్శించారు. ఎందుకు ఈ ఆసుపత్రి సందర్శనకి రాష్ట్ర పార్టీ కార్యదర్శి ప్రాధాన్యత తీసుకున్నారు? ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 4 రాష్ట్రాల సరిహద్దులో ఉన్నటువంటి ఆసుపత్రి ఉంది. 30 పడకలుగా ఉన్న ఆసుపత్రి 100 నుంచి 200 పడకల ఆసుపత్రిగా ఇది చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి అయింది. ఈ అభివృద్ధిలో సిపిఎం పార్టీ ఎమ్మెల్యేలుగా పనిచేసినటువంటి కుంజా బుజ్జి గారు, సున్నం రాజయ్య గారు, డాక్టర్ మిడియం బాబురావు గారు ఎంపీ గారి పాత్ర అనిర్వచనమైనటువంటి పాత్ర దీంట్లో ఉంది. వారి కృషితో ఈ ఆసుపత్రి ఇంత అభివృద్ధి అయింది. కానీ వారి తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం గాని, ఎమ్మెల్యే గాని ఈ ఆసుపత్రిలో ఉన్న ప్రధాన సమస్యల పరిష్కారం పట్ల కేవలం నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. 64 మంది డాక్టర్లు ఉండాల్సింది కేవలం 14 మంది మాత్రమే ఉన్నారు. 63 మంది స్టాఫ్ నర్సింగ్ స్టాఫ్ ఉండాల్సిన సిబ్బంది కేవలం 18 మాత్రమే ఉన్నారు. 2 పెడియాట్రిక్ ఒకళ్ళే ఉన్నారు. న్యూరో పోస్ట్ లేదు. అలాగే ఇక్కడ సివిల్ సర్జన్ 2 ఉండాలి, ఒక్కళ్ళు లేరు. ఇటీవల కాలంలో ఒక ఆపరేషన్ సంబంధించిన సర్జన్ ఉండాల్సినటువంటి ఆ సమస్య వచ్చినప్పుడు డాక్టర్ ఎమ్మెల్యే వెంకట్రావు గారు వచ్చి ఆపరేషన్ చేశారు. ఆ మేరకు అభినందనీయమే. కానీ ఆయనకి ఎంతకంటే ప్రాధాన్యత కలిగినటువంటి శాసనసభ్యుడిగా విధులు, నియోజకవర్గం మొత్తం చాలా పెద్ద బాధ్యత ఉంది. అందుకని ఆ ఎమ్మెల్యే గారు హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ గా ఉన్నారు. ఆ చైర్మన్ గా మీ పాత్ర ఏంటి? ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి నిధులు తెచ్చే బాధ్యతలో మీ పాత్ర ఏంటి? కొత్త పోస్టులు తీసుకొచ్చే దాంట్లో మీ పాత్ర ఏంటి? అధికార పార్టీయే కదా, మీ ప్రభుత్వమే కదా, మీ ముఖ్యమంత్రే కదా. కానీ గతంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి రాజయ్య గారు, బుజ్జి గారు, బాబురావు గారు ప్రభుత్వం మీద కొట్లాడి తీసుకొచ్చారు అనేక పోస్టులు. అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర అవార్డులు వచ్చినాయి. అట్లాంటి ఆసుపత్రి ఈరోజు ఈ పోస్టులు లేని కారణంగా, సౌకర్యాలు లేని కారణంగా, సదుపాయాలు లేని కారణంగా ఈ ఆసుపత్రి యొక్క పరిస్థితి మరింత దాని దిగజారిపోతా ఉంది. సీజనల్ వ్యాధులు ప్రారంభం కాబోతున్నాయి, వర్షాలు స్టార్ట్ కాబోతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం దీనికి సరిపడా నిధులు కేటాయించాలి. అత్యవసరంగా కాంట్రాక్ట్ బేస్ లో అయినా సరే వెంటనే డాక్టర్ పోస్టులు భర్తీ చేయాలి, నర్సింగ్ పోస్టులు భర్తీ చేయాలి, శానిటేషన్ సిబ్బందిని పెంచాలి. ఈ సమస్య పరిష్కారం అయ్యేదాకా సిపిఎం పార్టీ దశలవారీ ఉద్యమం చేపడుతుంది. ఇక్కడ ఎమ్మెల్యే గారు స్పందించాలి, పిఓ గారు ఐఏఎస్, ఆ సబ్ కలెక్టర్ ఐఏఎస్, వీళ్ళు కూడా వెంటనే ప్రభుత్వం ఇది ఒత్తిడి తీసుకురావాలి. ఆ రకంగా ఈ ప్రాంతంలో ఉన్న పేదలకి ప్రజారోగ్యం పట్ల ఆ రకమైన శ్రద్ధ ప్రదర్శించాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్. ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో భద్రాచలం ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ ముందు ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ ధర్నా యొక్క ప్రధాన ఉద్దేశం, ఎందుకంటే ఇది అంతర్రాష్ట్ర ఆసుపత్రిగా ఉంది. 4 రాష్ట్రాల కూడల్లో అతిపెద్ద 200 పడకలు కలిగినటువంటి ఏజెన్సీ, ప్రధానమైనటువంటి ఆదివాసులు, ఇతర ప్రజలు, పేదలు వైద్యం పొందే ఆసుపత్రి. ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఉండవలసినంత మంది డాక్టర్లు లేరు, స్టాఫ్ లేరు, సరైన వైద్య సదుపాయాలు ఏవి కూడా అందట్లేదు. వాటన్నిటిని మెరుగుపరచాలని చెప్పి ఇవాళ సిపిఎం పార్టీగా భద్రాచల పట్టణ కమిటీ ఆధ్వర్యంలో వాళ్ళు ధర్నా నిర్వహించడం జరిగింది. 63 డాక్టర్ పోస్టులకు గాను కేవలం 16 మందే ఉన్నారు. దాదాపు 150 మంది శానిటేషన్ ఇతర సిబ్బందికి సగం మందే ఉన్నారు. వారు కూడా వివిధ విభాగాల్లో పనిచేస్తున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇటీవల అత్యంత దుర్మార్గమైన విషయం ఏంటంటే, ఉన్న సూపరింటెండెంట్ హోదాలో ఒక సర్జన్ ఉన్నాడు,
ఆయన కూడా ఇక్కడి ట్రాన్స్ఫర్ చేశారు. ప్రస్తుతం సర్జన్ అనేవాళ్ళు భద్రాచలం హాస్పిటల్కి ఎవరూ లేరు. ఎవరైనా 24 గంటలు కడుపు నొప్పి వచ్చి ఆపరేషన్ చేయాలంటే మళ్ళీ ఎమ్మెల్యే గారు సర్జన్ కాబట్టి ఆయన ఎక్కడ కూడా ఎత్తుకొని ఆ సమయానికి ఉంటే చేయాలి. లేకపోతే లేనటువంటి దిక్కుమాల పరిస్థితి ఈ ఆసుపత్రి ఉంది. స్థానికంగా ఎమ్మెల్యే ఈ హాస్పిటల్లో సూపరింటెండెంట్ చేసి డాక్టర్గా చేసి ఆయన అనుభవం ఉన్నటువంటి వాడు. ఆయన దీని మీద శ్రద్ధ పెట్టి ఈ పోస్టులు నింపేదానికి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకి 3 మంత్రులు ఉన్నారు. ఎందుకో అర్థం కాదు. కానీ భద్రాచలం అంటే ఒక వివక్ష, లేదా ఇది ఏజెన్సీ ప్రాంతమైనా, లేదా ఆదివాసుల ప్రాంతమైనా, లేదా నోరు లేని వాళ్ళైనా అర్థం కావట్లేదు. కాబట్టి తక్షణమే మనకు 3 మంత్రులు ఉన్నారా 30 మంది ఉన్నారా అనేది ముఖ్యం కాదు. వారు ఈ జిల్లాకి ఏం చేస్తున్నారు, ముఖ్యంగా అంతరాష్ట్ర ఆసుపత్రికి ఉన్నటువంటి భద్రాచలానికి వాళ్ళ షేరింగ్ ఎంత ఇస్తున్నారు అనేది ముఖ్యం తప్ప ఇవన్నీ కాదు అనేది నేను చెప్పదలుచుకున్నాం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి స్థానిక ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, మంత్రులు వెంటనే ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ పోస్టులు, నర్సు పోస్టులు, ఇతర సిబ్బంది పోస్టులను భర్తీ చేసి ఈ హాస్పిటల్ని బాగు చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.